తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త తండ్రి, నాయన ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచి తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడా మీకే ఘనత, సర్వాధికారి మీకే స్తుతి, సర్వసృష్టికర్త మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే మహిమ, మా ఉన్నత దుర్గమ మీకే ఘనత, మా రక్షణకర్త మీకే స్తుతి, సర్వసృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ. అబ్బా తండ్రి మీకే స్తోత్రం, ప్రేమగల మా తండ్రి మీకే ఘనత, నిత్యుడగు మా తండ్రి మీకే స్తోత్రం, పరలోకపు తండ్రి మీకే మహిమ, ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రం, జ్యోతిర్మయుడు తండ్రి మీకే స్తోత్రం, కనికరం గల మా దేవ మీకే మహిమ, మహిమ గల మా తండ్రి మీకే ఘనత. నన్ను సృష్టించినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, నన్ను పుట్టించినటువంటి మా తండ్రి మీకే మహిమ, నన్ను స్థాపించినటువంటి మా తండ్రి మీకే ఘనత, మా యొక్క తండ్రి మీకే మహిమ, మాకందరికీ తండ్రి మీకే ఘనత, యేసుక్రీస్తు యొక్క తండ్రి మీకే స్తోత్రం, నీతిగల మా తండ్రి మీకే ఘనత, ఇజ్రాయేల్కు తండ్రి మీకే మహిమ, జీవము గల మా తండ్రి మీకే మహిమ, మాకు రాజ్యం అనుగ్రహించటకు ఇష్టమైనటువంటి మా తండ్రి మీకే ఘనత, మహోన్నతుడు మా దేవ మీకే మహిమ, మహాదేవ మీకే స్తోత్రం, జీవం గల మా దేవ మీకే స్తోత్రం, ప్రేమ గల మా దేవ మీకే మహిమ, ప్రేమకు సమాధానమునకు కారకుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి ఈ భూలోకమందు ఆయన చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. పరిశుద్ధుడా, ఇదిగో నాయన, నాయన మేమందరం సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకుండా ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి నాయన నిజమే తండ్రి, నాయన మా పాపాలన్నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. ఇదిగో తండ్రి మీ లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన మీకా గ్రంథము 7:19 ఆయన మరలా మన యందు జాలిపడును, దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధ జలంలోని పడవేతమని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని అడుగుచున్నామయ్యా. ఇసుపుతో మా పాపలను కడగమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ సన్నిధిలో నిందారైతులుగాను పరిశుద్ధులుగాను మీ బ్రతినట్లు తండ్రి మీ ఆత్మశక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేము అందరము తండ్రి మీ ప్రియకుమారుడి రాకడలో తండ్రి మేమందరము ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయండి అయ్యా. అయ్యా దేవా, మా బుద్ధిహీనత మీకు తెలిసే ఉన్నది తండ్రి, మా అపరాధములు నీకు మరుగైనవి కాదయ్యా తండ్రి. నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి చెడ్డ మాటలు పలుకుండా మా నాలుకలను, కపటమైన మాటలు పలుకుండా మా పెదవులను కాచుకోవడానికి నాయన మాకు శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. సత్యమును, స్వస్థబుద్ధి గల మాటలను తండ్రి మేము తండ్రి తండ్రి స్వస్థబుద్ధి గల మాటలు మేము మాట్లాడుటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా తండ్రి నోటు మాటల చేత అతిక్రమింపున నాలుక పాపము చేయకుండాట్లు తండ్రి నా మార్గములు జాగ్రత్తగా చూసుకుందని కీర్తన 17:4 నాయన భక్తుడు సెలవిచ్చిన రీతిగా తండ్రి అట్టి రీతిగా తండ్రి మా నాలుకలను అదుపు చేసుకోవడానికి సహాయం చేయండి నాయన. నాలుకే అగ్ని కదా తండ్రి, సర్వ శరీరానికి మాలిన్యం తీసుకొచ్చేది నాలుకే కదా తండ్రి. నాయన నాలుకను అదుపు చేసుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన హృదయ శుద్ధి గలవారు ధన్యులని లేఖనము సెలవిచ్చుతున్నది కదా తండ్రి. నాయన మేము హృదయ శుద్ధిగా ఉండినట్లు తండ్రి మాకు జ్ఞాన హృదయము దయచేయండి నాయన. ఇగో తండ్రి మేమందరము తండ్రి విశ్వాసము, తండ్రి ఓర్పు, సహనము, తండ్రి వివేకము, జ్ఞానము కలిగి తండ్రి ఇక నాయన పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు, మిమ్మల్ని గణపరచటకు, మిమ్మల్ని మహింపరచటకు తండ్రి సహాయము చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఉదయకాల సమయంలో బీదలను, చిన్నపిల్లలను, తండ్రి వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన క్రీస్తే ఐశ్వర్యం చెప్పన తండ్రి నాయన మీ ప్రతి అవసరము తీర్చిన లేఖనము సెలవిచ్చిన రీతిగా తండ్రి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా గర్భిణీ స్త్రీలకు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన తల్లి బిడ్డ క్షేమకరంగా ఉండినట్లు తండ్రి వారికి సుఖప్రసవం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలే కానీ, ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నాం తండ్రి.
మరి ముఖ్యంగా సంఘం కొరకు తండ్రి ఇక నేను మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి ఇదిగో నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా తండ్రి శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇగో నాయన సార్వత్రిక సంఘంలో నాయన భర్త రక్షణలోనికి వస్తే భార్య రక్షణలోనికి రాలేని కుటుంబాలు, భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోనికి రాలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయని అటువంటి కుటుంబాలన్నీ మీ సన్నిధిలో ఒక్క మారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా కుటుంబాలతో పాటు తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని గణపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్లు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి నాయన సార్వత్రిక సంఘంలో తండ్రి అనేక మంది బిడ్డలు బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా తండ్రి తప్పిపోయారు నాయన, పాపపు మాయలో పడిపోయారు తండ్రి, సాతాను వలలో చిక్కుని పోయారయ్యా. అయ్యా అటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని అడుగుచున్నామయ్యా. నిజమే నాయన. ఇదిగో తండ్రి ఇక నాయన మొబైల్లో షార్ట్సే కానీ, అశ్లీల చిత్రాలే కానీ, టీవీ సీరియల్స్లే కానీ తండ్రి నాయన నేత్రాశే కానీ ప్రతి ఒక్కటి నాయన ఇదిగో నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపాలు పడిపోయిన బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి రక్షణ కొరకు ఎదురు చూస్తూ నాయన ఉన్నటువంటి బిడ్డలకి తండ్రి రక్షణ దయచేయండి ఆయన. మారు మనసు పొందనటువంటి బిడ్డల కొరకు కూడా మీ సన్నిధిలో నాయన సహాయం అడుగుచున్నామైనా, కృప చూపించండి ఆయన. సువార్త ప్రకాశం వారి హృదయాలలో వెనుగొందునట్లు సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా కుటుంబ ప్రార్థనల కొరకు తండ్రి నాయన మీ సన్నిధిలో సహాయం అందిస్తున్న తండ్రి. మేమందరం కుటుంబాలలో తండ్రి మేమందరము ప్రార్థన చేసినట్లు తండ్రి నాయన ఉదయం సాయంకాలంలో మా కుటుంబ ప్రార్థనలు చేయనట్టు కుటుంబంలో తండ్రి నాయన ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానం, రక్షణ దయచేయండి ఆయన. ప్రార్థన శక్తిని దయచేయండి తండ్రి. నిజమే నాయన తండ్రి. ఇదిగోని యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించినట్లు, ఇర్మియా వలె రోధించి ప్రార్థించినట్లు అయినా మాకందరికీ ప్రార్థన శక్తిని దయచేయమని అడుగుచున్నామయ్యా. నాయన మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశముని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా తెలుగు రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా గ్రామాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి తండ్రి నీవే నిజమైన దేవుడు అని వారు గుర్తిరినట్లు తండ్రి వారి మనోనేతాలు వెలిగించమని అడుగుచున్నాం తండ్రి. బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మేము నిత్య జీవం కొరకు తండ్రి నాయన నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నట్లు తండ్రి బుద్ధిగల కంజకుల వారే మేమందరము సిద్ధపాటు కలిగి ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వం అనేటువంటి ఆత్మ ఫలాలు మేము పండే విధముగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన తండ్రి. ఇదిగో నాయన తండ్రి నాయన మీరు తండ్రి నాయన తన కుమారుని అట్లా జాలిపడిన రీతిగా యెహోవా మన యందు భయభక్తులు గలవారి అట్లా జాలిపడ్డని తండ్రి కీర్తన గ్రంథం 103:13 సెలవిచ్చినట్టుగా తండ్రి నాయన మా యందు దయించండి అయ్యా. అయ్యా ఈ పరలోకపు కణానికి తండ్రి మమ్మల్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి గొప్ప దేవా ఇదిగో తండ్రి విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసిన అందువల్ల అతను లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయనని హెబ్రీ 11:7 సెలవిచ్చారు కదా తండ్రి. అట్టి విశ్వాసము గలవారమై తండ్రి ఇదిగోనైనా ఈ పరలోకపు కణానికి మేము నడుస్తుండగా తండ్రి మీ సన్నిధి తోడించండి అయ్యా. నిజమే నాయన తండ్రి అలనాడు ఇజ్రాయేలుని మీరు ఏ విధంగా అయితే పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉండి తండ్రి నీ బిడ్డలను తోడుకొని వెళ్ళారో తండ్రి అట్టి రీతిగా తండ్రి మమ్మల్ని నడిపించండి అయ్యా. ఇదిగో తండ్రి మాలో కొందరు నేను కాలమును బట్టి చూస్తే బోధకలై ఉండవలసి ఉండగా తండ్రి మొదటి పాఠం మరలా మరి ఇంకొకరు బోధించవలసిన పరిస్థితి ఉన్నటువంటి ఈ అందరూ బలహీనటువంటి బిడ్డలు ఉన్నారటువంటి బిడ్డలందరూ బలపరచండి అయ్యా. అయ్యా మీ సహాయం దయచండి అయ్యా. అయ్యా మీ కృప దయచేయమని అడుగుతున్నామయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. తండ్రి నాయన ఇక నేను మీ సన్నిధిలో తండ్రి మేమందరము కూడా తండ్రి కృపా కాపుదలు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి అధికారులు, పోలీసు, ఆర్మీ, నేవీ శాఖల్లో ఉన్నటువంటి వారిని కానీ రైతులే కానీ కూలీలే కానీ ప్రతి ఉద్యోగస్తులు, స్త్రీలను, పురుషులు నాయన ఇక వృత్తి పనులు చేసుకున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయా. అందరికీ తండ్రి రక్షణ మారు మనసును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీవే నిజమైన దేవుడు అని గుర్తున్నట్లు తండ్రి వారి మనోన్నతలు వెలిగించమని అడుగుతున్నామయ్యా. అయా దేవా నీకే స్తోత్రమయ్యా. అయా పరిశుద్ధుడా నీకే మహిమ, మీకే ఘనత తండ్రి. ఇదిగో తండ్రి నాయన పరిశుద్ధుడా ఇగో తండ్రి పోయి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి తండ్రి పనిపాట్లకి వెలుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ దయారెక్కల చాటున భద్రపరచండి తండ్రి. నాయన ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి, అవరగాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి నాయన వారి కుటుంబాలని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచండి ఆయన. మీ కృపా కాపుదలు దయచేయండి తండ్రి.
అయా అయా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఇక నేను శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్స్యములు, క్రోధములు, కక్షలు, విభేదలు, విమేతలు, అసూయ, మత్తతల, అల్లరితో కూడిన ఆటపాటలు తండ్రి మేము విడిచిపెట్టి తండ్రి మిమ్మల్ని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి మేము ఆత్మానుసారంగా నడుచుకున్నట్లు సహాయము చేయండి. అయినా శరీరాశలను విసర్జించుటకు సహాయం చేయండి నాయన. మీ ఆత్మ సహాయం దయచేయండి ఆయన. మీ కృపా కాపుదల దయచేయండి ఆయన. మీ రెక్కల చాటు మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన మీకే స్తోత్రాలు నాయన, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మమ్మల్ని అందరినీ నాయన పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను తండ్రి మీ సన్నిధిలో బ్రతున్నట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని, డ్యూటీలకి, ఆఫీసులకి వెళ్తున్నటువంటి బిడ్డల్ని తండ్రి, విద్యార్థుల కొరకు, ఎవరి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను తండ్రి. మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. సేవకుల కొరకు తండ్రి, సేవకులు నాయన వాక్య పరిచయం చేయడానికి కావాల్సిన సమయోచితమైన జ్ఞానం వరకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి వారి కుటుంబముల కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన సహాయం అందిస్తున్నాం తండ్రి. కనుక వారి పరిచర్య కొరకు తండ్రి, వారి ఆరోగ్యము కొరకు తండ్రి, వారి నిత్య జీవము కొరకు తండ్రి మీ కృపా కాపుదలు దయచేయమని వేడుకుంటూ తండ్రిగా శోధన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని తండ్రి నేను మాకందరికీ దయచేయమని, శోధన సహించడానికి కావాల్సినటువంటి శక్తిని, శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి అప్పుల బాధలో ఉన్నటువంటి వారినే కానీ తండ్రి, దొంగలనే కానీ, త్రాగుబోతులనే కానీ, వ్యసనపరులే కానీ తండ్రి వీళ్ళందరికీ కూడా తండ్రి రక్షణ భాగ్యం దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇక నేను ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి, ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ఎవరికైనా ఛానల్ ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారి కుటుంబాలను మీ దేరకల్చట్న భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన తండ్రి నాయన. ఇక తన మనుషులు నమ్ముడుకుంటే, రాజులు నమ్ముడుకంటే యెహోవాను ఆశ్రయించట మేలని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.